అసలు దివాళీ ఎందుకు చేసుకుంటారో తెలుసా నీకు? ఏముంది మన పిల్లలు ఎంజాయ్ చేయడానికి. క్రాకర్స్ చేసేది ఎంజాయ్ అవుతుంది, పొల్యూషన్ అవుతుంది. అసలు దివాళీ ఎంజాయ్ ఎందుకు చేస్తారో తెలుసా నీకు? దానికి 4 రీజన్స్ ఉన్నాయి మెయిన్గా. నేను బాబాను రామాయణంలో రాముడు రావణ్ణి చంపి అయోధ్యకి సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చినందుకు ఒక రీజన్. 2, నరకాసుడిని సత్యభామ వధించి ప్రజలందరికీ హ్యాపీనెస్ పంచుకొచ్చాడు. ఆ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి 2nd రీజన్. ఇక 3rd రీజన్, మెయిన్గా అందరూ కూడా లక్ష్మీదేవి కావాలని కోరుకుంటారు. కానీ ఈ దివాళీ రోజు లక్ష్మీదేవి పూజిస్తే అందరికీ కూడా మంచి జరుగుతుందని ఒక నమ్మకం. అందుకని చెప్పి 3rd రీజన్ లక్ష్మీదేవి పూజ చేస్తూ సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తారు. ఇక 4th రీజన్ అంటే గుజరాత్, మహారాష్ట్ర ఇలాంటి ప్లేసెస్లో దివాళీనే ఒక కొత్త సంవత్సరంలో భావిస్తారు. సో మెయిన్ ఈ 4 రీజన్స్తో దివాళీని సెలబ్రేట్ చేస్తాం. అంతేగాని దివాళీ ఫైర్ వర్క్స్ కోసం కాదు. ఇది ఏమైనా మంచి చేస్తే ఆ మంచి నుంచి వచ్చే హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దివాళీ. ఓకే, అర్థమైందా? అర్థమైందిలే కానీ ఈసారి పోలీసాం కదా చాలా. దివాళీ ఈజ్ నాట్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫైర్ వర్క్స్. దివాళీ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. సో ఎంజాయ్ విత్ లైట్స్, నాట్ విత్ ఫైర్ క్రాకర్స్. అప్పుడంటే ఫైర్ వర్క్స్ చేయడం వల్ల పొల్యూషన్ పెద్దగా ఎఫెక్ట్గా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మొత్తం అంతా పొల్యూషన్ పాడైపోయింది కదా. మనం ఇంకా ఫైర్ వర్క్స్ యూజ్ చేస్తే పొల్యూషన్తో పెరిగి మన ఏజ్ తగ్గిపోతుంది. అలా మంచిది కాదు కదా. సో క్రాకర్స్ పక్కన పెట్టు, లైఫ్లో ఉపయోగించు. ఎంజాయ్ విత్ లైఫ్. హ్యాపీ దివాళీ.